నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ తయారని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, మన ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, మరి ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులు ఓటు అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్పీల్ చేస్తా ఉన్నా, మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓటు హక్కును పక్కా వినియోగించాల్సిన కోరుతా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. వాళ్ళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది, రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థలు పడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది, లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలనే సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం విమర్శించడం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్య తీసుకున్నారు, వీళ్ళ ప్రణాళిక అయింది, రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం తిట్టుడు బంద్ చేయండి, మీరు ఏం చేస్తారో ఫస్ట్ చెప్పండి. పోయినసారి రైతులు ఎంత కట్టగడ్డ వాళ్ళ అవస్థలు చెప్పరాదు, వాళ్ళ అవస్థలు ఏమనంటే టీవీల ముందు రావడము, పత్రికా విలేకరుల సమావేశం పెట్టడము, ఇంత యూరియా ఇచ్చినాము, ఇంత సప్లై చేసినాము, నిజంగా అవి రైతులకు అందుతుందా, బ్లాక్ మార్కెట్ పోతుందా, బయట అడ్డగోలుగా అమ్ముకుంటున్నారా? మరి రైతులు ఇంత అవస్థలు పడడానికి కారణం ఏంటి? పోయినసారే ఇబ్బందులు పడ్డారు, కనీసం ఒక సమీక్ష నిర్వహించి పోయినసారి ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులు ఈసారి పడద్దు, ఈసారి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏ పత్తు రాజకీయాలే ఏమనంటే ఓల్కోలు తిట్టుకోవడం, ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్టడం, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టడం. రైతుల గురించి ఆలోచించిన పాపన వాళ్ళు ఈ రెండు పార్టీలు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ తిడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయినసారి అదే ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వం హయాంలోకి ఇదే పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలోకి అదే పరిస్థితి. కానీ రాజకీయ విమర్శలు చేసుకుంటారు తప్ప రైతులు ఆదుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దుర్మార్గం కాదు. ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తున్నా, మీరు రాజకీయ విమర్శలు ఓల్కో తిట్టుకోవడం బంద్ చేయండి. ఫస్ట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు డిఎల్ఏక ఇబ్బంది పడుతున్నారు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్స్ దాకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చ జరపండి, వాటి గురించి విమర్శ చేసుకోండి. దాన్ని పక్కకు పెట్టి
ఒకరికొకరు విమర్శ చేసుకొని ఇష్యూని పక్కదారించే ప్రయత్నం చేయడం, ఈ రెండు పార్టీలు ఒకటే. వీళ్ళు ప్రజల సమస్యలను, రైతు సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, ప్రజల సమస్యలను తప్పుదారి దృష్టి మళ్లించి ఒకరికొకరు తిట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి, కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి. దానివల్ల రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను. అజయ్ గారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఫర్దర్ గా లోకల్ గవర్నమెంట్ అంటే కాళేశ్వరం ఇష్యూలో సిబిఐ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సిబిఐ పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదు, యాక్టివ్ లేదు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం జరగబోతుంది మీకున్న అనాలిసిస్ ప్రకారం? యువర్ ఆల్సో విక్టిమ్ కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే పరిచయం, ముఖ్యమంత్రి కాకముందే అయిపోయాడు. నాదే ఫోన్ ట్యాప్ చేసి చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న వాళ్ళ రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తురా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆయన ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందరం చూడనట్టు ఊకప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామని పోతలైనా ఏం చేయడు, ఆయన ఏం చేయడు. ఎవడ కేంద్రాన్ని చూడండి. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్మునికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తాడంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. నేను చేయవదర్శినని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఒకటి ఏ ముఖ్యమంత్రి అయినా మా దగ్గర చేతులు పట్టుకోవాలని ఒకటి చేతుడు, రెండవది బండి సంజయ్ భార్య కన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నాడు అన్నారు. ఈ రెండు విషయాలు ఏది? ఎంఏ పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది, పిఆర్ఎస్ కన్ను కొడుతున్నది. ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. వాళ్ళ వివరించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మా కుటుంబం కంటే ఈ దేశ భద్రత ముఖ్యము, ధర్మం ముఖ్యం. బట్ ఎంఏ పార్టీ యొక్క దేశద్రోహ విధానాలను అడ్డుకోవడానికి ప్రతిరోజు తలుచుకుంటాం, గ్యారంటీ తలుచుకుంటాం. ఎందుకు తలుచుకుంటామంటే రామాయణంలో చెప్పిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణుని తలుచుకుంటాడు, రావణాసురుడిని. మహాభారతంలో పాండవులు ఎప్పుడు కౌరవుని తలుచుకుంటాడు. మేము కూడా ఓవైసీ తలుచుకుంటాం. ఎంఏ పార్టీని నామ రూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు, తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లోపాయకార ఒప్పందం. అన్ననేమో అధికార పార్టీతో సపోర్ట్ చేసుకొని ఆయన వ్యాపారాలు పైసలు సంపాదించుకుంటాడు, ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటా ఈయన అదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటాడు. కాబట్టి ఎంఏ పార్టీని ముస్లిం సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు, దాన్ని ఎంఏ పార్టీ గుర్తించుకోవాలి. ఎలక్షన్ కోడ్ కదా మనం. మా భుజం మీద తుపాకీ కాల్సినట్టు అంత పిచ్చోళం కాదు, ఎడ్డోళం కాదు. మేము నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నాండి, అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? అరెస్ట్ చేస్తావా చేయవా? ఏదో చేత కాదని చెప్పి వాడు నాతో కాదు అని చెప్పాను, చేస్తాం. సంజయ్ గారు, లాస్ట్ క్వశ్చన్. మొన్న ముఖ్యమంత్రి తన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ కలీగ్ మీ సహచర మంత్రి పైన కిషన్ రెడ్డి గారి పైన అలిగేషన్ చేశారు. కిషన్ రెడ్డి సిబిఐకి ఇస్తే రేపో ఎల్లుండో నేను ఖచ్చితంగా కాళేశ్వరం విషయంలో యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. ఇప్పటికీ అసలు దాని మీదనే లేవు. ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డిని కిషన్ రావుగా పేరు మార్చుకో అని చెప్పి ఇలాంటి సెటరికల్ కామెంట్స్ చీఫ్ మినిస్టర్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం చేయడము అది మూర్ఖత్వం.
కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పైకి రాదు, భూస్థాపితం అవుతాడు, అయిపోతాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ఇవాళ ఈ కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ఒక ప్లాన్ ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంబేద్కర్ లాంటి మహానుభావుడే కుల రహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నాడు. అంబేద్కర్ గారి ఆలోచన తూట్లు పడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహారాలు మార్చుకోవాలి, ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పర్థాలు విమర్శలు మార్చుకోవాలని చెప్పి కులాలను టార్గెట్ చేసి మాట్లాడడము బంద్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. సంజయ్ గారు ఉమ్మడి గారి మధ్య రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నాం కదా, జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశనం ఇతర పార్టీకి అవకాశం ఇయ్యరు, వాళ్ళు నాశనం చేసుకుంటారు. ఆ బంపర్ ఆఫర్ ఇంకోరికి ఇయ్యరు. ఈ జగిత్యాల తెలంగాణ మొత్తం అదే పరిస్థితి, దేశం మొత్తం అదే పరిస్థితి. వాళ్ళ పార్టీని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటారు. ధన్యవాదాలు. చెప్పుకుంటారే తెలంగాణ ద్రోహే కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే సంతకం పెట్టిన మూర్ఖుడు ఎవరు మూర్ఖుడు సంతకం పెట్టింది? పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఒక్కసారి కాదు, ఒక్క సంవత్సరం కాదు, మూడు అప్లికేషన్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. నేనే లేఖలు రాసిన, అప్లికేషన్ కౌన్సిల్ మీటింగ్ నేనే పెట్టించిన. ఆ రోజు కేసీఆర్ నిలదీసినాం. జలశక్తి మినిస్టరు గజన్ షెకావత్ గారు కేసీఆర్ను ముక్కుతుడిగా డైరెక్ట్ ప్రశ్నించిండు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఎందుకు సంతకం పెట్టామని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్లముఖం వేసుకొని బయటికి వెళ్ళి ఎవరి కారకుడు? మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు 1 పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోని 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం. మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు? ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేదో చూపట్టండి. పిరికి పందెం లెక్క
సేవ చేసిన లెక్క చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. ప్రజలు రోడ్ల మీద తిరిగిపడే పరిస్థితి ఉన్నది. తిరుగుమని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పి రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహాదేవ వృత్తి వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తుంది, అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పిలిచేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులు అందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అని కాంగ్రెస్ పార్టీకి ఎల్లుండి నుంచి యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం. ఇలా మహాదేవ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఆల్రెడీ మక్తల్ బయలుదేరు. ఇలా మహాదేవ కుటుంబం వెనకాల వారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మహాదేవ కుటుంబానికి అండగా ఉంటాం. మక్తల్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఇలా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి కార్యకర్త అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందు వండి, ఒక ఆత్మవిశ్వాసంతో ముందు వండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.